అమరావతి ఇప్పుడు కళకళలాడుతోంది. ఏదైతే ఒక కీలకమైనటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆయన విశాఖ పెట్టాలనుకోవడాన్ని నేను తప్పుపట్టను. ఎందుకంటే వేగంగా అభివృద్ధి అయితే అక్కడ అవకాశం ఉంటుంది. అమరావతిలో ఆ స్థాయిలో కష్టం అవుతుంది, కొంత టైం తీసుకుంటుంది. ఇక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే కష్టం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారికి ఇప్పుడు మంచి టైం వచ్చింది కాబట్టి ఏదైతే ప్రమాణ స్వీకారం టైంకి ఆయనకి బలమైనటువంటి మద్దతు కేంద్రంలోనూ ఉంది, ఈయనకి కేంద్రం అవసరం ఉంది కాబట్టి మంచిగా తొందరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక 50 ఏళ్ళు అనుకునేటటువంటిది 15-20 ఏళ్లలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో ఇప్పుడు పునాదులు వేస్తే సాధ్యం అవుతుంది. అయితే ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు తాజాగా అమరావతికి సంబంధించినటువంటి విజువల్ బాగా వైరల్ అవుతున్నాయి. క్లియర్గా సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి విజువల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే ఇంతకుముందు లైట్లు పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు, అక్కడ శాంతం ముళ్ళ పొదలు పెరిగిపోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ముళ్ళ పొదలు క్లియర్ చేయడంతో పాటుగా క్రమంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లైటింగ్ అంతా కూడా సెటరైట్ చేశారు. దాని ఇంపాక్ట్తో ఒక ప్రధానమైనటువంటి అంశమైంది చక్కటి రూపం. అంటే ముందైతే ఇప్పటికిప్పుడు ఆహ్లాదకరంగా వీక్షించవచ్చు. సాయం వేళల్లో కనుక 4-5 ఆ టైంలో అమరావతికి వెళ్తే ఇప్పుడు చాలా అందంగా కనబడుతుంది. చూడటానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇప్పుడు మాత్రం మనం చూడగలం, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అది సాధ్యం కాదు. ఒక్కసారిగా ఇక పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం జరిగిపోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భవన నిర్మాణం కనుక పూర్తయిపోయిందంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ లైటింగ్తో పాటుగా ఉండేటటువంటి ఈ రోడ్లు చూడటం అన్నటువంటిది సాధ్యం కాదు. లైట్లతో దగదగలాడుతున్నటువంటి అమరావతిని ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు.